లాస్ట్ పార్ట్లో శివుడు ఎంత నిద్రపోదామనుకున్నా తనకి నిద్ర పట్టదు. ఆ వాతావరణం అలవాటు పడక తను శ్వాస తీసుకోవడంలో కూడా కొంచెం ఇబ్బంది పడతాడు. తనకి తన కంఠం దగ్గర కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి చలి కూడా వేస్తుంది. వెంటనే దుప్పటి కప్పుకుంటాడు. మెల్లగా నిద్ర పడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో భద్రుడు వచ్చి డోర్ కొడతాడు. వెంటనే శివుడు లేచి డోర్ ఓపెన్ చేయగానే, ఈ టైంలో డిస్టర్బ్ చేయడం నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ అమ్మకి బాగా జ్వరంగా ఉంది అని చెప్పడంతో వెంటనే శివుడు భద్రుడి వైపు కూడా చూస్తాడు. నీకు కూడా ఒళ్ళు బాగా వేడిగా అనిపిస్తుంది, నీకు జ్వరం ఉన్నట్టుంది, ఉండు నేను వెంటనే ఆయుర్వతి గారిని పిలుచుకుని వస్తాను అని శివుడు ఇక బయటకు వస్తాడు. అందరి రూమ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఏమైందా అని చెప్పేసి ప్రజలందరి దగ్గరికి వెళ్తాడు. గుణాస్ అందరికీ జ్వరం రావడంతో శివుడు కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే ఆయుర్వతి దగ్గరికి వెళ్ళి తన ప్రజలందరికీ ఫీవర్ వచ్చిందని చెప్పడంతో వెంటనే ఆయుర్వతి తన టీంతో గుణాస్ దగ్గరికి వస్తుంది. అందరికీ దగ్గర ఉండి మెడిసిన్స్ అవి ఇస్తుంది. ఆ మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్న విషయాలు కూడా చెప్తూ ఉంటుంది. 15 సంవత్సరాల పిల్లలకి వెంటనే గుండు చేయించమని చెప్తుంది తన టీంకి. ఇక 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ వాళ్ళ టీం గుండు చేయిస్తూ ఉంటారు. ఈలోపు శివుడు ఆయుర్వతి దగ్గరకు వచ్చి, నా ప్రజలందరికీ ఏమీ కాదు కదా అని కంగారు పడుతూ ఉంటాడు. ఎప్పుడూ కోపంగా ఉన్న ఆయుర్వతి శివుడి కంగారుని చూసి, ఏం కాదు, కంగారు పడకండి, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం, మీ ప్రజలకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తుంది. వెంటనే ఆయుర్వతి శివుడి వైపు చూస్తుంది. తను దుప్పటి కప్పుకోవడం చూసి, ఇదేంటి మీకేమీ జ్వరంగా అనిపించట్లేదు అని అడుగుతుంది. నాకు ఎలాంటి జ్వరం లేదు, కానీ బాగా చలి వేస్తుంది అని శివుడు చెప్తాడు. ఆయుర్వతికి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. ఇక గుణాస్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంతలో శివుడి వైపు చూసి ఆయుర్వతి తనతో ఇలా అంటుంది, ముందు మీరు వెళ్ళి వెంటనే స్నానం చేసి రండి అని చెప్తుంది. ఇదేంటి, ఇక్కడ నా ప్రజలకు ఒంట్లో బాగోపోతే నన్ను స్నానం చేయమంటారు, నేను వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకోవాలి అని శివుడు అంటాడు. దానికి ఆయుర్వతి అంటుంది, మేమున్నాం కదా, మేము వాళ్ళని జాగ్రత్తగానే చూసుకుంటాం, కానీ ముందు మీరు వెళ్ళి అర్జెంటుగా స్నానం చేసి రావాలి అని చెప్తుంది. కానీ శివుడికి మాత్రం కోపం వస్తుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ నా ప్రజలు అవస్థపడుతూ ఉంటే మీరు నన్ను స్నానం చేసి రమ్మంటారేంటి అని శివుడు గట్టిగా అంటాడు. దానికి ఆయుర్వతికి కోపం వచ్చి, మీ ప్రజలకు ఏమీ కాదని చెప్తున్నాను కదా, ముందు మీరు వెళ్ళండి, మీరు తక్షణం స్నానం చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం, మీరు చనిపోవచ్చు కూడా, నా మాట వినండి అని ఇక ఆయుర్వతి కొంచెం కూల్గా చెప్తుంది. కానీ శివుడికి మాత్రం తనపై బాగా కోపం వస్తుంది. వెంటనే తిట్టేద్దామని అనుకుంటాడు, కానీ ఆమె లేడీ అవడంతో ఆగిపోతాడు. తను ఆడది కాబట్టి ఊరుకున్నాను అని తన